వాళ్ళొక సందేశం ఇవ్వచ్చు. ఆ సందేశాన్ని ఈ 4 గోడల మధ్యనే కాకుండా, ఇక్కడికి పరిమితం కాకుండా, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందేశాన్ని పంపే చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. సో థ్యాంక్స్ వెరీ మచ్ మీరందరూ ఇక్కడ రావడానికి. మీరు ఎవరైనా మాట్లాడకుంటే దయచేసి వాళ్ళ నేమ్స్ మాకు ఇవ్వండి. 2 నుంచి 2 to 3 minutes దయచేసి మాట్లాడచ్చు. సో 5 minutes, ఓకే. And we'll start the program with Ma Telugu song. Later on, Jane Madam garu start chestar speech. Okay. కళాకారులు అందరూ కూడా ఇక్కడ బయట ఉన్నాము. అయినా కూడా ప్రతి ఒక్కరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ డివిజన్ కోసం. రైళ్లు తగలబెడుతున్నారు, బస్సులు తగలబెడుతున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని విధంగా చేస్తున్నారు అన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళు స్వలాభం కోసము వీళ్ళందరినీ ఇన్స్టిగేట్ చేసి ఇలా చేస్తున్నారని నా ఉద్దేశము. బట్ అందరికి కూడా అదే ఉద్దేశం అని నా అభిప్రాయము. ఇంకోటి ఏంటంటే అసలు ఏపీ ఫార్మేషన్ మనకి జరిగిన ఆఫ్టర్ 1 month సెలబ్రేషన్స్ లో ఈ డివిజన్ గురించి రావడం అనేది లాస్ట్ మంత్ నవంబర్ 1st మనం అందరం కలుసుకొని ఏపీ ఫార్మేషన్ చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజున December 13th మళ్ళీ దీని గురించి డివిజన్ గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం. 1956 లో పొట్టి శ్రీరాములు గారు 52 days ఉపవాసం ఉండి మనకి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ ఎందుకు జరిగింది అనేది ఒక మనం హిస్టరీలోకి వెళ్తే, లింగ్విస్టిక్స్ ప్రకారంగా లాంగ్వేజ్ బ్యారియర్ కోసం ఒక బ్యారియర్ పెట్టుకొని తమిళనాడు మనము కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు తెలుగు తమిళనాడులో ఉండేది చాలా వరకు. హైదరాబాద్ నిజాం నవాబ్ పరిపాలించేవాడు ఆయన. నేను హైదరాబాద్ స్టేట్ ఇవ్వను అన్నప్పుడు ఈ పెద్దలందరూ కలిసి నువ్వు హైదరాబాద్ స్టేట్ ని గివప్ చెయ్యాలి, వీ వాంట్ టు ఫార్మ్ ద ఏపీ స్టేట్ అని చెప్పేసి ఆయన్ని ఎల్లగొట్టేసి మనకి ఏపీ ఫార్మేషన్ తీసుకొచ్చారు November 1st, 1956 లో. ఈ తెలంగాణ యాజిటేషన్ ఎందుకు వచ్చిందని ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 1969 లో ఒక రెడ్డి కుర్రవాడు ఎంబీబీఎస్ సీట్ కోసం అప్లై చేశాడట. అప్లై చేసినప్పుడు అతనికి ఎంబీబీఎస్ సీటు ముల్కీ కాదు అని చెప్పేసి రెఫ్యూజ్ చేశారు. అంటే ఈ ప్రాంతం వాడు కాదు అన్నది రిఫ్యూజ్ చేసి అతను హైకోర్టులో వేశాడు. హైకోర్టు ఏం చేసింది, ముల్కీ అనే పదాన్ని కొట్టివేసేసింది. కొట్టివేస్తే వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ముల్కీ ఉండాలి అని ఒక రూలింగ్ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. దానివల్ల 1969 లో ఈ యాజిటేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ ఆంధ్ర సపరేట్ అని చెప్పేసి. ఎప్పుడు 1956 10 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అప్పుడు ఎందుకు జరిగింది ఈ ఫార్మేషన్ అని మనం చూసుకుంటే, రిసోర్సెస్ వలన అన్ని ప్రాంతాలకి ఈ రిసోర్సెస్ సప్లై చేసి, కొన్ని ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రిసోర్స్ లేదు, ఫార్మేషన్ ల్యాండ్ లేదు, ఫార్మింగ్ ల్యాండ్ లేదు, అండ్ ఇరిగేషన్ తక్కువగా ఉంది, వాటర్ రిసోర్సెస్ ఒక చోట ఉన్నాయి, అండ్ గనులు, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తము
అనుభవించాలని చెప్పేసి ఈ అన్ని రీజియన్స్ ని కలిపారు. బట్ నౌ ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, రిసోర్సెస్ తక్కువైపోతుంది, రెవెన్యూ తక్కువైపోతుంది. మనం ఏ విధంగా డెవలప్ అవ్వగలము డివైడ్ చేస్తే అనేది చూసుకుంటే జీరో. మనం కలిసి ఉన్నాం కాబట్టి మనకి అడ్వాంటేజెస్ ఏమేమైనాయి ఆఫ్టర్ ఫార్మేషన్ లో. ఏపీ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్ బై ఏరియా అండ్ ఫస్ట్ స్టేట్ హూ గాట్ ద గ్రోత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అగ్రికల్చర్ విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, ఐటీ సెక్టార్ లో కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మన ఏపీకి. ఇప్పుడు మనం డివిజన్ తీసుకున్నాం అంటే ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. వేర్ వీఆర్ గోయింగ్, మనం బ్యాక్ వెళ్తున్నాం. ముందుకు వెళ్లాల్సింది పోయి బ్యాక్ వెళ్తున్నాం. చిన్న 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 రాష్ట్రాలకు వెళ్ళిపోయి మళ్ళీ విలేజెస్ ఇండివిజువల్ గా పరిపాలించే రాజుల్లాగా తయారవ్వాలని చెప్పేసి ఇప్పుడు నాయకులు అనుకుంటున్నారు. కానీ అది అలా కుదరదు. మనం అందరం యూత్ ఉండి కలిసి మన జనరేషన్ కి, మన కమింగ్ జనరేషన్ కూడా యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ మన సందేశం తీర్చిదిద్ది మనకి ఇచ్చారు. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ ముక్కలు ముక్కలు చేసుకొని ఇది నాది, ఇది నాది, ఇది నాది అని ఇప్పుడు తెలుగు తల్లి పాట వేసుకున్నాం మనం. ఆ పాటలో తెలుగు తల్లి అంటే అన్ని భాగాలు కలిస్తేనే తెలుగు తల్లి. నువ్వు నా చెయ్యి, ఈ చెయ్యి ఒకళ్ళు, కాళ్ళు ఒకళ్ళు, తల ఒకళ్ళు తీసేస్తే తెలుగు తల్లికి అర్థమేముంది? ఏమీ లేదు కదా. అందుకని తెలుగు తల్లిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే ఎప్పుడు జరుగుతుంది? మనం అందరం కలిసి ఉంటేనే జరుగుతుంది. హైదరాబాద్ స్టేట్ ఇది నాది, అది వాళ్ళది అని అన్నారు. హైదరాబాద్ స్టేట్ ఒక్కళ్ళు ఫార్మ్ చేసింది కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేశారు. తెలంగాణ కానీ, రాయలసీమలో కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రతి ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళది అని ఈ హైదరాబాద్ అని మనం చెప్పలేం కదా. అది అందరిది. మనం అందరం కలిసి మనం ఆ ఫ్రూట్స్ తినాలి కానీ ఒక్కళ్ళే తినాలనుకోవద్దు. దీన్ని బట్టి నాకు ఏంటి ఒక్కటే పాయింట్ ఏంటంటే, మొన్న చెప్పటం కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పాస్ చేసుకోండి అసెంబ్లీలో పెట్టుకొని అన్నారు కానీ స్టేట్ ఇచ్చేసానని అనలేదు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? స్టేట్ ఇచ్చేశారు అని చెప్పేసి డిక్లేర్ చేసుకొని పండగలు చేసుకొని ఇచ్చేసేస్తున్నారు. దాని తర్వాత అందరూ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు పరవం. రాజీనామాలు చేసినందువల్ల ఎవరికి న్యాయం జరగదు కదా. అసెంబ్లీలో పెట్టుకొని డిబేట్ చేయండి. ఆన్లైన్ సెర్చ్ చేస్తే ఈ రోజు మీరు ఆన్లైన్ సెర్చ్ చేయండి, సమైక్య ఆంధ్ర కావాలా, తెలంగాణ కావాలా అంటే 80% సమైక్య ఆంధ్ర కోసం ఓట్ చేశారు, 20% తెలంగాణ కావాలని ఓట్ చేశారు. మరి ఎవరికోసం ఈ 20% వాళ్ళకి ఏం కావాలి అనేది ఒకసారి మీరు డిబేట్ చేసి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అసలు ఎందుకు తెలంగాణ కావాలి, ఎందుకు ఆంధ్ర కావాలి, సపరేట్ ఎందుకు చేయాలి, సపరేట్ ఎందుకు చేయకూడదు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిస్అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజలకి చెప్పండి. చెప్పి అప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అప్పుడు ఫార్మేషన్ చేయండి, లేకపోతే డివైడ్ చేయండి, ఏదన్నా చేయాలి. బట్ డివైడ్ చేయడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ వ్యూ అది. ఎందుకంటే డివిజన్ లో చాలా మంది నష్టపోతారు. స్టేట్ నష్టపోతుంది, యాజ్ వెల్ యాజ్ కంట్రీ కూడా నష్టపోతుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తున్నప్పుడు మనం రెవెన్యూ రైజ్ చేస్తున్నాము, ఆ రెవెన్యూను ట్యాక్స్లు కడుతున్నాము. ట్యాక్స్లు కట్ట సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోతుంది, విఐటి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆ విఐటి కట్టకపోతే ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ రన్ ఎట్లా చేస్తారు? ట్యాక్స్ సిస్టమ్ తగ్గిపోతుంది. సెక్యూరిటీ వైజ్ చూసుకోండి, డిబేట్ జరగకుండా చేయాలని చాలా మంది ఇచ్చేస్తారు. లెట్ ద డిబేట్ అక్కర్స్. డిబేట్ జరుగుతూనే కదా మీకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది తెలిసేది. బిల్లు పాస్ అయిన తర్వాత ఒకవేళ పాస్ అయితే దెన్ ఇట్ గోస్ టు ద ప్రెసిడెంట్ మళ్ళీ పార్లమెంట్ చెప్పి మీరు బిల్లు దీని మీద డిబేట్ చేయండి అని చెప్తే అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడే స్టేట్ వచ్చేసినట్టు అందరూ ఇది చేసుకొని